హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు అందరికీ ఇష్టమైన పానీపూరిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో మొత్తం ప్రాసెస్ని ఈ వీడియోలో చూద్దాము. క్రిస్పీగా బయట కొనేదానికన్నా ఇంట్లో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ పానీపూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పానీపూరీలోకి మనం మసాలాని అలాగే పానీని కూడా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా బయట కొనే రుచితో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే పానీపూరి అంటే అందరికీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా మనం ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది కదండి. ఇప్పుడు పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా పానీపూరికి పూరీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పూరి చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. తర్వాత పావు కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు మైదా అయితే సరిపోతుంది. తర్వాత పానీపూరి బాగా పొంగడం కోసం మనం ఒక చిటికెడు వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నార్మల్ వాటర్నే వేసేసుకోవాలి. మనం నూకని బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకు రవ్వ బాగా మెత్తగా అవుతుంది. మనం ఎంత ప్రెస్ చేస్తే అంత బాగుంటుంది. పిండి మనకు ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇది మనం నానబెట్టేసరికి మళ్ళీ స్టిఫ్ అవుతుంది. నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను, దానికి 1/2 కప్పు వరకు వాటర్ పట్టాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంపల్సరీ తడి క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. ఇలా తడి క్లాత్ కప్పడం వల్ల పిండి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. దీనిని ఒక పావు గంట వరకు రెస్ట్ ఇవ్వాలి. చూసారా, ఇలా ఒక పావు గంట పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం పిండిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, రవ్వ అంతా కూడా బాగా నాని ఇందాకడ మీద కొద్దిగా గట్టిపడింది మనకు. అందుకని ముందు కలుపుకున్నప్పుడే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన పొడి పిండి జల్లుకుంటూ ఈ పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. నేను మొత్తం ఒకటే చపాతీ కింద చేసేస్తున్నాను. అదే మీరు రెండింటి కింద అయినా కూడా చేసుకోవచ్చు. మరీ పలుచగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. తర్వాత ఏదైనా రౌండ్గా ఉండే ఒక మూత కానీ గ్లాస్ కానీ తీసుకుని మనకు ఇలా రౌండ్గా పూరీలను చేసేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా ఉన్న మూతతో ప్రెస్ చేసుకుంటే కనుక అన్ని పూరీలు కూడా ఈక్వల్గా వస్తాయి. అలాగే మనకు ఈ సైడ్స్ వచ్చిన పిండి కూడా ఏమీ వేస్ట్ అవ్వదు. ఇవన్నీ పూరీలు పక్కకు తీసేసుకుని తర్వాత మరలా ఆ పిండిని ఇలా పూరీలాగా ఒత్తుకుని మరలా మనం ఈ పూరీల్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరీ తిక్కుగా కాకుండా మరీ తిన్నుగా కాకుండా ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్స్ ఉన్న పిండిని అంతా తీసేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీని వేసుకుని మనం సట్రంతో ఇలా కిందకి ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు పూరి బాగా పొంగుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. మనం పూరి వేయగానే ఇలా సట్రంతో కిందకి ప్రెస్ చేస్తూ ఉంటే మనకు అప్పుడు పూరి బాగా పొంగుతుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఈ కంపల్సరీ ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి ప్రతి పూరికి కూడాను. అలాగే ఆయిల్ కూడా బాగా మరిగేటట్టుగా ఉండకూడదు. బాగా మరిగి కొద్దిగా హీట్ చల్లారిన తర్వాత మనం ఈ పూరీలను వేసుకోవాలి. ఇదే ప్రాసెస్తో ఎన్ని పూరీలనైనా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని పూరీలు అయితే కావాలో అన్నీ కూడా చేసేసుకోవడమే. సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా పూరీలను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. పూరి నూనెలో వేసిన వెంటనే ఇలా సట్రంతో మనం కిందకి అనుకుంటూ ఉంటే పూరి బాగా పర్ఫెక్ట్గా పొంగుతుంది. మీకు ఇదంతా ప్రాసెస్ పెద్దదిగా ఉంది అనుకుంటే కనుక మనకు రెడీమేడ్గా కూడా పానీపూరీలు దొరుకుతున్నాయి. వడియాల టైపు పానీపూరీలు మనకు బయట దొరుకుతున్నాయి. మసాలా పానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఆ పానీపూరీలను తెచ్చుకునైనా ఇలా ఫ్రై చేసుకునైనా చేసుకోవచ్చు. ఇలా ప్రాసెస్లో మనం ఈ పానీపూరీలు అన్నిటినీ కూడా చేసుకుని ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎన్ని పానీపూరి అయ్యాయో. 1 కప్పు బొంబాయి రవ్వకు నాకు ఈ పెద్ద గిన్నెడు వరకు పానీపూరీలు అయ్యాయి. ఈ పానీపూరీలు మనకి
క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా ఏమీ మెత్తగా అయిపోవు, ఎందుకంటే మనం గోధుమ రవ్వతో కలిపాం కాబట్టి పిండిని ఇలా క్రిస్పీగానే ఉంటాయి. మీరు ముందుగా పానీపూరిని చేసేసుకుని ఈవినింగ్ టైంకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ పానీపూరిలోకి మనం ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక 3 బంగాళదుంపలను తీసుకుని ఇలా మెత్తగా ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. తొక్క తీసేసి తర్వాత వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బంగాళదుంపలు స్మాష్ చేసుకున్న తర్వాత మనం బఠానీని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను ఒక 100 గ్రాముల వరకు వైట్ బఠానీని తీసుకుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఇలా ఒక 4 విజిల్స్ రానిచ్చుకున్నాను. బఠానీ మనకు మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బఠానీని వేసుకుని ఇలా మనం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుని ఈ బంగాళదుంప మిశ్రమంలోకి వేసేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంతోనే మనం బఠానీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనం పానీపూరి కోసం ఇలా సింపుల్గా ఈ మసాలాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు పానీపూరిలోకి ఆలు మసాలా రెడీ అయిపోయింది. దీనిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పానీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కాడలతో సహా ఒక గుప్పెడ వరకు కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడ వరకు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10-15 మిరియాల గింజలు, అలాగే ఒక పచ్చిమిర్చి, తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసుకుని వీటిని అన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పానీలోకి మనకు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. పుదీనా కూడా కంపల్సరీ ఉంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టుకుని ఈ మిశ్రమంని వేసేసుకోవాలి. తర్వాత మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకుని ఆ రసాన్ని కూడా ఈ స్టైనర్లోకి వేసేసుకుంటే మనకు ఏమీ నలకలు ఏమీ లేకుండా పానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుని ఈ పానీని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. పానీలోకి బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, లేనివారు స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని పులుపు, కారం, ఉప్పు సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకు పానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు అన్నీ కూడా మనకు పానీపూరికి అన్నీ కూడా సిద్ధమైపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ చేసుకోవడమే. ఆలు మసాలా పూరీలు, అలాగే మనకు వాటర్ పానీ రెడీ అయిపోయింది. తర్వాత ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ చేసుకుందాం. ముందుగా పూరీ తీసుకుని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆలు మసాలాని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని పానీలో డిప్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నీ కూడా. టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, మనకు మెత్తబడిపోకుండా పానీపూరీలు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, పానీపూరి ఎంత సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.